చాలామంది ప్రజలనుకునే ఒక విషయం, మా అబ్బాయి లేక మా అమ్మాయి చాలా కోప్పడుతూ ఉంటుంది అలా అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకలా కోప్పడుతున్నారు, ఎదిరించి మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉన్న పేరెంట్స్ని, అమ్మని, నాన్నని, అన్నని, చెల్లెల్ని శత్రువులా భావిస్తుంటారు. అలా అని కొందరు నాకొచ్చి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, ప్రతి విషయానికి మావాడు షై ఫీల్ అవుతుంటాడంటారు. దాన్ని ఏమనొచ్చు, సిగ్గు బిడియం అంటారు కదా, అలా పడుతూ ఉంటాడంటారు. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, స్వామి నేను బాగా చదువుకున్నాను స్వామి, కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడిగితే నాకు గుర్తుకు రావు అని, మాట్లాడలేకపోతున్నాను, అప్పుడు గొంతు డ్రై అయిపోతుందని చెప్తారు, నాలుక పెడసకట్టుకుపోతుంది అలా అని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే మన మనసులో ఉన్న భయమే దానికి కారణం. నా వల్ల అవుతుందా అనేటువంటి ఒక భయం. దాన్నేమనొచ్చు, తన మీద తనకి నమ్మకం లేకపోవడం అనొచ్చు.